Daisy Jail Farm Park, first one of its kind in India, now in Hyderabad. 50% discount on Magic Pass. నాకు తెలిసి నాకు చెప్పలేదు, మరి సీటు ఉండి సీటు నీకు అని ఆయన నాకు చెప్పలేదు, ఉండి సీటు నీకు లేదు అని రామరాజు గారికి చెప్పలేదు. నాకు తెలిసినట్టు నాకైతే ఖచ్చితంగా నేను చెప్పగలను. రామరాజు గారు కూడా చెప్పారు, వీడియోలో చూశారు. రామరాజు గారు కూడా సీట్ నాదే, అనవసరంగా మీరు గొడవ చేస్తున్నారని చెప్పి ఆయన తీసుకొచ్చిన వాళ్ళని ఆయన ఓదార్చాడు అక్కడ. సో మరి ఆయన చెప్పింది నిజమని నమ్మాలి, ఎందుకంటే ఆ జనం తీసుకొచ్చింది ఆయనే. బట్ అని చెప్పారు, సో కాదని అనుకోవాలి. సార్ ఇంకో ప్రచారం కూడా ఉంది సార్, మీకు నర్సపూర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చి ఎక్కడ దొక్కిన ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ టికెట్ ఇస్తారంట. ఇన్ఛార్జిగా మీరే ఉంటారు పార్లమెంట్కి, టికెట్ అయితే కన్ఫర్మ్. ఎక్కడ అది పార్లమెంట్ అయి ఉండొచ్చు, అసెంబ్లీ అయి ఉండొచ్చు. ఏమో మరి నేనైతే ఖచ్చితంగా పోటీ చేస్తానని అనుకుంటున్నాను. నేనేమి కండిషన్లు అయితే పెట్టి పార్టీలోకి రాలా, కానీ నేను అంటూ పోటీలో లేకపోతే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. సో అంటే నేనైతే కండిషన్ పెట్టి రాలా. బట్ ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజాభిప్రాయం ప్రకారం ముందుకెళ్ళాలి. నాకు తెలిసి ప్రజాభిప్రాయం నేను చేసిన సర్వేల ప్రకారంగానే నిన్న పార్టీలో జాయిన్ అవ్వక ముందు కూడా కొన్ని సర్వేలు చూసుంటాను. మీ అందరికి వచ్చుంటారు కదా, ఇదైతే ఇది నొక్కు, ఇదైతే ఇది నొక్కు అని జాయిన్ అవ్వక ముందు. సో ఇప్పుడు నేను ఒక పార్టీలో జాయిన్ అయ్యాను కాబట్టి ఆ పార్టీ నిర్ణయం నేను ఫాలో అవ్వాలి, ఆ పార్టీలు ప్రజా నిర్ణయం ఫాలో అవ్వాలి. సో అంచేత ఖచ్చితంగా నేనైతే పోటీలో ఉంటాను. ఎక్కడి నుంచి, అనంతపురం నుంచా, అనంతపురం నుంచా, శ్రీకాకుళం నుంచా అంటే ఆమల ఈమల అని చెప్తా, మరి దీనికి విపరీత అర్థం తీయద్దు. సో అధ్యాత నేనైతే పోటీలో ఉంటా, అందులో ఏమీ అనుమానం అయితే లేదు. పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తాను. ఎమ్మెల్యే ఎంపీ అనేది ఆయన చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేయాలి, లేకపోతే ఈలోపు కాలక్షేపంగా మీరైనా డిసైడ్ చేయాలి. మీరు అడిగింది అదే సార్, మీకంటే నర్సపూర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చారంట ప్రస్తుతానికి. నాకైతే టికెట్ ఎంపీ ఇవ్వచ్చు, ఎమ్మెల్యే ఇవ్వచ్చు. ఎక్కడ అసలు ఇన్ఛార్జ్ ఇవ్వట్లేదు, నేనే ఎంపీని. ఇంకా జూన్ 4 దాకా నేనే ఎంపీని, కూడా ఎవరు లేడు. ఎలక్షన్ క్యాంపెయినింగ్ వరకు సార్ పార్లమెంట్ పలానా చోట నుంచి పోటీ చేస్తానని నాయుడు గారు నేను అడగలేదు. విజయనగరం నుంచి పోటీ చేస్తే అశోక్ గజపతిరాజు గారు మాకు ఇక్కడ విన్ అవుతారని మేము ఆహ్వానించినట్టు కూడా సమాచారం సార్. విజయనగరం నుంచి నేను పేర్లు చెప్పాను, కానీ ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆహ్వానించారు సార్. విజయనగరం నుంచి ఎంపీ గారు కానీ, వైజాగ్ సౌత్ నుంచి కానీ, లేకపోతే ఇక్కడ ఉంగుటూరు 4-5 ఛాన్సెస్ ఉన్నట్టుగా కూడా సమాచారం సార్. నాకైతే తెలియదు, అందుకే అన్నాను కదా, ఎక్కడి నుంచైనా పోటీలో ఉంటాననే అనుకుంటున్నాను. ముందే చెప్పేసాను. అనౌన్స్మెంట్ ఇవ్వలేదు సార్. అక్కడ బయట కార్యకర్తలు చాలా గందరగోళం చేశారు. దానికి ఏం కారణం ఏంటంటే అనౌన్స్మెంట్ ఏమి ఇస్తారు, అదే మీకన్నా లేకపోతే రామరాజు గారు ఎలా చెప్పేస్తారు? నేను జాయిన్ అయింది ఇప్పుడు నిన్న రాత్రి 8:30. అదేదో ఆలోచించుకోవాలి కదా, అదేదో IVRS అయ్యి వదులుతారు కదా ఆ పార్టీలో. ఇంతకుముందు నాకు తెలిసింది, ఇంతకుముందు నా పేరు మీద కూడా ఎంపీకి వదిలారు. అలాగా మీకు కానీ టికెట్ ఉండి టికెట్ అనౌన్స్ చేస్తే మీరు పోటీ చేస్తారండి? పార్టీ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానని 3 నిమిషాల క్రితం చెప్పాను కదా. మళ్ళీ నువ్వు అడిగిన ప్రశ్నకు వేరేగా సమాధానం చెప్పగలను. ఇప్పుడే అడిగితే అంతేనా? ఇంకేం ప్రశ్నలు అడిగేస్తారనుకున్నా. ఓకే, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.